వెల్కమ్ టు మీటింగ్ న్యూస్. నేను మీ ప్రసాద్. ఈ రోజు రాష్ట్ర రేషన్ డీలర్ల ప్రధాన కార్యదర్శి మన దగ్గర ఉన్నారు. వారిని అడిగి రేషన్ డీలర్ల మీద ఉన్న పలు సమస్యల మీద మొన్న ఎమ్మెల్యే గారిని తెలిసింది కదా, మీరు ఆయన దృష్టికి ఏ విషయాల మీద ఎలాంటి అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లి ప్రయత్నం చేశారో అది చెప్పండి. రేషన్ డీలర్ల బతుకులు చాలా దిగజారినాయి. రేషన్ డీలర్లు జీవించడానికి కనీసం వసతులు లేవు. ఒక కుటుంబం బతకడానికి కావాల్సిన 10-20 వేల రూపాయలు కూడా రేషన్ డీలర్లకు వచ్చే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా రేషన్ డీలర్లు నలిగిపోయినరు. 10 సంవత్సరాలు రేషన్ డీలర్లకు ఎలాంటి సహాయం చేయలేదు. లాస్ట్ పోయే క్రమంలో 70 రూపాయలు ఉన్న కమిషన్ 140 రూపాయలు చేశారు. 140 రూపాయలు చేసిన అది 50 క్వింటాలున్న రేషన్ డీలర్కు 7,000 రూపాయలు వస్తే 7,000 రూపాయలకు ఏ విధంగా కుటుంబ పోషణ అవుతుంది? కాకపోతే మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రేషన్ డీలర్కు ఎంతో కొంత గౌరవ వేతనం కావాలని మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు బత్తుల రమేష్ బాబు పిలుపు మేరకు మేమంతా ఉద్యమం చేయడం జరిగింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా వంట వార్పులు చేశాం, రోడ్లు ఊడ్చాము, ఇక ఆమర విహారాలు దీక్ష చేశాం, అన్నీ చేశాం. చేసిన తర్వాత అప్పుడు మాకు 140 రూపాయల కమిషన్ అనేది పెంచిండ్రు. కాకపోతే కమిషన్ తో మేము తృప్తిగా లేము. కమిషన్ కాకుండా 30,000 రూపాయల గౌరవ వేతనం కావాలని మేము కోరుకుంటున్నాం. ప్రతి ఒక్క రేషన్ డీలర్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న రేషన్ డీలర్ 14-15 వేల మంది రేషన్ ఎమ్మెల్యే గారి దగ్గరికి రేషన్ డీలర్లు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, వాళ్ళు ఆర్థిక ఏదైనా కావచ్చు, ఏ సమస్యల మీద తీసుకెళ్లే ప్రయత్నం చేశారో ఆయన ఎలా స్పందించారు? ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయిన విషయాలు ఏంటంటే, మన ప్రజాప్రభుత్వం ఏర్పాటు కన్నా మొదలు మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రేషన్ డీలర్లకు కనీసం అంటే 5,000 గౌరవ వేతనం ఇస్తాము, 300 కమిషన్ ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అదే విషయము ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి మాకు కనీసం 5,000 రూపాయల గౌరవ వేతనం ఒకవేళ ఇచ్చినట్టయితే కనీసం కొంత మాకు కుటుంబాలకు ఆదుకున్నట్టయితుంది. 300 రూపాయల కమిషన్ పెంచితే 50 క్వింటాలు అమ్ముకున్న వాళ్ళకు ఇంతో కొంత వస్తుంది. దాని నుంచి 15-20 వేల రూపాయల ఆదాయం వస్తుంది. కుటుంబం బతకడానికి ఆస్కారం ఉంటుందని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు ఆ క్రమంలో మన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు, నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను, రేషన్ డీలర్లకు న్యాయం జరిగే విధంగా ప్రయత్నం చేస్తానని వారు తెలియజేయడం జరిగింది. రేషన్ డీలర్లు ఏ సమస్యల మీద ఇబ్బందులు పడుతున్నారు? ప్రధానంగా రేషన్ డీలర్లకు ఉన్న ఒకటే సమస్య ఏంటంటే, స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఉన్న సమస్య షార్టేజ్. ఎటు చూసినా షార్టేజ్ వస్తుంది. 50 కేజీలు బాగానే ఉంటుంది. 50 కేజీలు అస్సలు 50 కేజీలు ఎక్కడ ఉండదు. 40 కేజీలు, 49 కేజీలు, 49.5, 47.5, 40 ఈ రకంగా ఉంటది. ఆవరేజ్ గా 50 కేజీలని వేయడం జరుగుతుంది. పేమెంట్ అనేది లేదు. కాబట్టి రేషన్ డీలర్లు చాలా మటుకు నష్టపోతున్నారు. మొదలు ఈ పాస్ సిస్టమ్ లేకముందు సరే ఎవరో వెనక రానులకు వాళ్ళకి అడ్జస్ట్మెంట్ చేసుకొని రాసుకొని షార్టేజ్ కి కవర్ చేసుకునే పరిస్థితి ఉండే. ఈ రోజు ఈ పాస్ అయిన తర్వాత ఒక గింజ కూడా అడ్జస్ట్ చేసుకోవడానికి రాని పరిస్థితి. దాని వల్ల రేషన్ డీలర్ చాలా నష్టపోతున్నారు. రేషన్ డీలర్లకు సరైన తూకం ఇవ్వాలి. అదే విధంగా రేషన్ డీలర్ చనిపోతే కనీసం సాగు ఖర్చులకు 20-25 వేల రూపాయలు దినాలకు కొంత ఆర్థిక సహాయం గవర్నమెంట్ చేసినట్టయితే బాగుంటది. గతంలో కూడా చాలా సార్లు రాష్ట్ర ప్రభుత్వం ముందు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి తీసుకువెళ్తున్నాం. మొన్న వంశీకృష్ణ మరియు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఎమ్మెల్యేల ఇద్దరిని కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఇట్టి విషయాలు వివరించడం జరిగింది. వారిద్దరు కూడా సానుకూలంగా స్పందించారు. మేము ఖచ్చితంగా రేషన్ డీలర్లకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తామని వారు తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో రేషన్ డీలర్ల మీద ప్రధానంగా ఒక ఆరోపణ ఉంది. వాళ్ళు బ్లాక్ లో రైస్ మిల్లులకు తరలిస్తున్నారు. దాని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం కానీ అధికారులు కానీ మీలాంటి వాళ్ళని కట్టడి చేసే ప్రయత్నం చేయట్లేదని ఒక ఆరోపణ ఉంది. దీనిలో మీరు ఎలా స్పందిస్తారు? బ్లాక్ మార్కెట్ అనేది జరగడం వాస్తవమే, కానీ ఎక్కడ జరుగుతుంది? గ్రౌండ్ లెవెల్ గా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. బ్లాక్ మార్కెట్ అనేది రేషన్ డీలర్ చేయడం లేదు, దళారులు చేస్తా ఉన్నారు, కార్డు హోల్డర్లు అమ్ముకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా రేషన్ డీలర్కి ఏ మాత్రం దానికి సంబంధం లేదు. ఇది బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలంటే నాణ్యమైన సన్నబియ్యం ఇచ్చినట్లయితే ప్రజలందరూ తింటారు. ఎక్కడా బ్లాక్ మార్కెట్ కు వెళ్ళదు. మరి ప్రభుత్వానికి కూడా ఎక్కడ చెడ్డ పేరు రాదు. మరి ప్రజలు కూడా
ఇచ్చిన ఆ బియ్యాన్ని తమ కుటుంబానికి వాడుకుంటారో వాళ్ళు తింటారు కాబట్టి అది ఉపయోగపడుతుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది వాస్తవమే, ఇది నిజం. ఈ రేషన్ డీలర్ల మీద ఎలాంటి ఆరోపణ మీ దృష్టికి వచ్చిందా? వచ్చి దాని మీద ఎలాంటి మీరు స్పందించారు? ప్రభుత్వానికి ఏమైనా చెప్పే ప్రయత్నం చేస్తారా? రేషన్ డీలర్ల మీద ఆరోపణలు అంటే మాకు రైస్ రావడం లేదు, మాకు కార్డు లేదు, మాకు ఈ గతంలో ఉండే ఇప్పుడు వస్తలేదు అంటే 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు లేవు. రేషన్ డీలర్ల మీద ఒత్తిడి ఇదే పెరిగింది. గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ మా కార్డు ఎక్కడ పోయింది, మా కార్డు ఉండే గతంలో ఇప్పుడు లేదు కార్డు అనే ఒక ఒత్తిడి పెరిగింది. కాకపోతే తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన కాడ నుంచి ఇప్పటి వరకు రేషన్ కార్డు అనేది ఇవ్వలేదు. రేషన్ కార్డు లేక ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడే మన ప్రజాప్రభుత్వం రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించడం జరిగింది. దానికి హర్షిస్తున్నాము, వారికి అభినందనలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర ప్రధాన రేషన్ డీలర్ల కార్యదర్శిగా మీరు కొనసాగుతున్నారు కదా, రేషన్ డీలర్లకు మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఈ అక్రమ బ్లాక్ దందా మీద? నా పేరు మొహమ్మద్ సాదిక్ పాషా, బత్తుల రమేష్ బాబు గారి కార్యవర్గంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని, నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిని. రేషన్ డీలర్లు ఎప్పటికీ తన వంతు కృషిగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి పని చేసుకుంటూ ఆ దుమ్ము ధూళిలో దగ్గు, జ్వరము, ఆయాసము, ఆస్తమా ఎన్నో రోగాలకు బలవుతున్నారు. కానీ వీళ్లకు హెల్త్ కార్డులు లేవు, మరి డీలర్ చనిపోతే ఏమైనా ఇన్సూరెన్స్ లేదు. ఇటువంటివి ప్రభుత్వానికి, గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మొరపెట్టుకోవడం జరిగింది. ఇది కూడా రేషన్ డీలర్లకు కల్పిస్తే బాగుంటుందని డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రేషన్ డీలర్లు కూడా తమ వంతుగా కష్టపడి ఎక్కడ కూడా తప్పుడు చేయకుండా కరెక్ట్ గా ప్రభుత్వం ఇచ్చిన పథకానికి ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చే విధంగా ప్రతి ఒక్క రేషన్ డీలర్ ప్రయత్నించాలని కోరుతా ఉన్నా. రేషన్ డీలర్లకి చాలా వరకు వెసులుబాటు కానీ వాళ్ళకి ఏదైనా ఆర్థిక పరిస్థితి బాగలేక చనిపోయినప్పుడు కూడా ఇబ్బందులు పాలవుతున్నా అలాంటి సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు కదా, ఒకవేళ సకాలంలో వాళ్ళు చేయకపోతే మీరు తక్షణం చేసే ప్రయత్నం ఎట్లా ఉండొచ్చు? కరోనా కాలంలో దాదాపు 30-40 మంది డీలర్లు చనిపోయిన విషయం మీ అందరికీ తెలిసే. కరోనా టైంలో మన అందరూ ఇళ్లలో ఉంటే ఒక రెవెన్యూ ఉద్యోగులు కానివ్వండి, వేరే ఉద్యోగులు కానివ్వండి, వాళ్ళకన్నా ఎక్కువ ప్రజల్లోకి వెళ్ళింది రేషన్ డీలరే. ప్రతి ఇంటికి రైస్ పంపించింది రేషన్ డీలర్లే. కరోనా వస్తుంది సస్తామని భయం ఉన్నా సరే ప్రభుత్వం ఇచ్చిన పథకానికి న్యాయం చేయాలనే కాన్సెప్ట్ తో పనిచేయడం జరిగింది. అయినా సరే ప్రభుత్వం గుర్తించలేదు. రేషన్ డీలర్లు అన్ని విధాలుగా వాడుకొని రేషన్ డీలర్ల బతుకులను తుంగలో తొక్కుతున్న ప్రభుత్వాలు చాలా పోయినాయి. కాకపోతే ఈ ప్రజాప్రభుత్వం అన్న రేషన్ డీలర్లను గుర్తుంచుకొని రేషన్ డీలర్లకు న్యాయం చేయాలనే కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అండి. రాష్ట్రంలో రేషన్ డీలర్లు పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఆర్థిక పరిస్థితులు కావచ్చు, చాలా వరకు వాళ్ళు పడుతున్న సమస్యలు కావచ్చు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు రేషన్ డీలర్ల నాయకులు. సో అట్లాగే వాళ్ళు చేస్తున్నది ఏదైనా సరే అక్రమంలో చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఆ ఆరోపణలను ఖండిస్తూ వాళ్ళు సక్రమంగా పనిచేసుకుంటూ ప్రతి ఒక్క ప్రజలకు అందరికీ అందుబాటులో రేషన్ అందించాలని రేషన్ డీలర్లకు ప్రధానంగా రేషన్ డీలర్ల నాయకులు చెప్పుకొచ్చారు. సో వాళ్ళ సమస్యలన్నీ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కావలసిన అన్ని మాకు వాళ్ళకు కనీస వేతనం కావచ్చు, ఏదైనా చనిపోయినప్పుడు ఆర్థిక సాయం కావచ్చు, ఏదైనా సరే పలు సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే మేము పోరాడుతున్నామని ఇక్కడ రాష్ట్ర నాయకులు చెప్తున్నారు. చూసిన వాళ్ళు మీటింగ్ చేసి ప్రసాద్ కల్లోకొద్ది.